ఇప్పుడు మనకి 108 దివ్య దేశాలు, దివ్య తిరుపతులు అని మనకి వైష్ణవ సాంప్రదాయంలో అంటారంట. ఈ 108లో ప్రధానంగా మనకు ఉన్నటువంటి ఆలయాలు బదరి, తిరుపతి, శ్రీరంగము, ఇటు వస్తే మైసూరు, శ్రీరంగపట్నం ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. అలా ముఖ్యమైనటువంటివి ఎక్కడెక్కడ ఉన్నాయి? ఎలా విస్తరించి ఉన్నాయి 108? ఇంకా మీరు చెప్పినట్లుగా 108 అని మనం చెప్తాము. దాంట్లో ఈ భూమండలంలో మాంసనేత్రాలతో దర్శించేవి 106. మిగిలినవి 2 తిరుపాల్కడలి, దాన్ని క్షీరాబ్ది అంటాము. అట్లానే రెండవది పరమపదం అంటే శ్రీవైకుంఠం. ఆ 2 తీస్తే 106 ఉంటాయి ఈ భూమండలం. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే ప్రధానంగా దక్షిణ దేశంలో 90కి పైగా ఉన్నాయండి. ప్రధానంగా తమిళనాడు ప్రాంతంలో ఎక్కువగా ఈ దివ్య దేశాలు. ఆ తమిళనాడు ప్రాంతంలో కూడా 3 భాగాలుగా విభజించారండి. చోళనాడు, పాండ్యనాడు, మధ్య ఇట్లా మనకి ఉంటాయన్నమాట. తర్వాత మనకు ఒక 12 దివ్య దేశాలు ఉత్తర దివ్య దేశాలుగా చెప్తారు. ఆ ఉత్తర దేశంలో ఉండే దివ్య దేశాలలో 11, 12 అని చెప్తే సుమారుగా దాంట్లో ఒక 2 మన ఆంధ్రనాట ఉన్నాయండి. ఈ ఆంధ్రనాట ఉన్నవి కూడా ఉత్తర దివ్య దేశాలుగానే చెప్తారు లెక్కలు గణన చేసేటప్పుడు. ఏమిటి ఆ 2 అంటే తిరువేంగడం అని తిరుమలలో ఉన్న శ్రీ వెంకటాచలపతి పెరుమాళ్ళు, రెండవది సింగవేల్ కుండ్రం అని అహోబిలంలో ఉన్నటువంటి నారసింహ పెరుమాళ్ళు. ఈ 2 ఇంకా ఎక్కడెక్కడ ఉన్నవి అన్నప్పుడు మనం గమనించినట్లయితే మనకి ఇటు పశ్చిమ భాగాన ద్వారకాధీశుడిగా పెరుమాళ్, పూరి, పశ్చిమ తూర్పున పూర్వము పూరి జగన్నాథ్, ద్వారకా పెరుమాళ్ కదండి. అట్లా అని మనం గమనించినట్లయితే ఈ యొక్క మధుర క్షేత్రంలో శ్రీకృష్ణస్వామి, తిరుప్పిరిది అని చెప్పేసి మనకి ఇట్లా అంటే తమిళ భాషలో చెప్పినా మీకు అర్థం అవ్వటానికి ఈ యొక్క గోకులం అంటాం కదా బృందావన ప్రాంతం. అట్లానే మళ్ళీ మనకి నైమిషారణ్యము, అయోధ్య క్షేత్రము, అట్లా బద్రీనాథ్ ఆలయ క్షేత్రము, అట్లానే ముక్తిధామం, ముక్తినాథ్ అని సాలగ్రామ పెరుమాళ్ళు. అంతే ఈ సాలగ్రామాలన్నీ కూడా అక్కడ నేపాల్లో గండకి నేపాల్ నుంచి ఇంకా వెళ్ళాలి మనము. అది తరువాత మళ్ళీ మనకి గమనించినట్లయితే బద్రీనాథ్ పెరుమాళకి కింద కొంచెం వస్తే సింగ పెరుమాళ్ ఉంటుంది. దాన్నే మనకి ఇప్పుడు జ్యోతిర్మఠం, జోషి మఠం అంటాం కదా, అక్కడ నరసింహ పెరుమాళ్ కూడా అది కూడా ఒక దివ్య దేశంగా చెప్తారు. దానికి కొంచెం ఇంకా దేవప్రయాగం ఇట్లా ఉంటాయన్న. కేరళలో కూడా కొన్ని అంటే ఎక్కువగా దక్షిణ భారతదేశం తమిళనాడు ప్రాంతంలో ప్రధానంగా కంచి చుట్టూ నవ తిరుపతులని, శ్రీరంగం చుట్టూ, అట్లానే మనకి శ్రీవిల్లిపుత్తూరు ఇట్లా ఎక్కువగా. శ్రీవిల్లిపుత్తూరు అండాలు అవతరించారు. అది మొదలు మీనాక్షి నుంచి 40 కిలోమీటర్లు ఉంటుంది. చూడ్డానికి శ్రీవిల్లిపుత్తూరు వింటాం కానీ చూస్తే ఆ ఆలయ గోపురాలు చాలా అద్భుతంగా ఉంటాయి. మనకి తమిళనాడు యొక్క రాజ లాంఛనం కూడా గవర్నమెంట్కి కూడా ఆ యొక్క ఆలయ యొక్క మన గోపురమే ఉంటుంది, శ్రీవిల్లుపు రాజగోపురం. అలాగే చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే మనకి ఇంత ఉంది. మీరు బదరీలో ఇప్పుడు బదరీ ఇవన్నీ దర్శించారు, మనకి బృందావనంలో ఉంటున్నారు. అలాగే బృందావనానికి ఎందుకు అంత విశేషమైనది? అలాగే బృందావనాన్ని ఎందుకు ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఎంత మహాత్ములు వెళ్ళినా కానీ బృందావనం అనగానే ఒక తన్మయత్వాన్ని పొందుతూ ఉంటారు. ఆ తన్మయత్వం బృందావనానికి మాత్రం ఎందుకు వస్తుంది? అది ఎందుకు ఆ తన్మయత్వంలో ఆ పదం తన్మయత్వం అనే పదానికి డెఫినేషన్ చెప్పాలంటే బృందావనం, ఆ అనుభూతికి డెఫినేషన్ చెప్పాలంటే బృందావనం, ఆ యొక్క దివ్యమైనటువంటి ఆ బ్రహ్మానందానికి అనుభూతిగా చెప్పాలంటే బృందావనాన్ని సంబోధిస్తూ ఉంటారు. ఆ బృందావనం యొక్క గొప్పతనం ఏంటి, ఆ బృందావనంలో ఉన్న రాధాతత్వం ఏంటి, ఆ బృందావనంలో ఉన్న కృష్ణతత్వం ఏంటి, ఆ రాధాకృష్ణుల తన్మయత్వ తత్వం ఏంటి బృందావనంలో? చాలా చాలా ప్రశ్నలు పరిప్రశ్నలు వేశారు. కానీ వాస్తవంగా ఇది మనం చెప్పటం అనే భావన అనే మాట కూడా తప్పేనండి. ఆ రాధమ్మ అనుగ్రహంతో, మహాత్ముల యొక్క సాంగత్యంతో మాకు కటాక్షించిన ప్రసాదం మీతో కొద్దిగా పంచుకునే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మేము ఇదేని చెప్పేయటం అనే చేసి ఇంత అని చెప్పటం కూడా అది అజ్ఞానమే. అది మనము అనిర్వచనము అనంతము. అది మాటలతో కానీ ఇది
కానీ మనకి ఒక అనుభూతి వరకు మనం చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా, అందుకని మేము రాధాదేవి కటాక్షము కేవలం, తర్వాత అక్కడ మహాత్ముల యొక్క అనుగ్రహముతో ఒక ఆ ప్రసాద అనుభవం చేద్దాం. బృందావనము ఆ నామమే బృందావనము అనగానే అక్కడ మనకి చాలా ప్రధానంగా విశేషంగా ఇప్పటికీ కూడా మనకి చాలామంది మధుర వెళ్తారండి. జన్మభూమి అని మనకి అక్కడ శ్రీకృష్ణ జన్మభూమిని మధురలో జన్మభూమి అంటారు, శ్రీరామ జన్మభూమిని అయోధ్యని జన్మభూమి అని ఇట్లా ఉత్తరాదిలో పిలుస్తారన్నమాట. చాలామంది ఢిల్లీ వెళ్తారు, మధుర వెళ్తారు, కానీ బృందావనం వెళ్ళలేరండి. ఎందుకు వెళ్ళలేరంటే మీ పెద్దలు చెప్తారు, ఆ బృందావనం వెళ్ళాలి అంటే ఆ రాధమ్మ అనుగ్రహం ఉండాలి. రాధికాదేవి ఆ యొక్క రాసేశ్వరి, ఆ రాధమ్మ అనుగ్రహం లేకపోతే బృందావనము అసలు మనము వెళ్ళలేమండి. ఇంకా తర్వాత అక్కడ ఎందుకు ఇప్పటికీ అంత ఇది అంటే, ఆ బృందావనము ఆ ఉండేటటువంటి మహాత్ములందరూ కూడా అంత అద్భుతమైనటువంటి ఆ రాధాకృష్ణ తత్వాన్ని ఈ పూటకి అనుభవిస్తున్నారు. ఎప్పుడూ మనకి ఋషిధర్మం ఉన్నది అని కాకుండా ఇప్పటికీ కూడా ఆ యొక్క రస ఉపాసన చేసే ఋషులు ఉన్నారండి. అది 100కి 150% అది మనం చూస్తే తప్ప, ఆ అనుగ్రహం అమ్మవారు అనుగ్రహిస్తే తప్ప మనము దాన్ని ఆస్వాదించలేం. కానీ మనం చెప్తే మాత్రం అది నమ్ముతారా కూడా చెప్పలేం. అలాంటి ఆ ఒక విశేషమైనటువంటి అనుగ్రహం. ఇంకా అది మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక మహాప్రసాదము, తిరువేంగడం, తిరుమల లడ్డు అంటాం కానీ తిరుమల వడ చాలా విశేషం. అట్లా మనకి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విశేష ప్రసాదం ఉంటుంది. బృందావన ప్రాంతం మీరు వెళితే ఏమి ప్రసాదం తెచ్చారండి అంటే అక్కడ ఉన్న మృత్తిక అంటే రజము అంటే గోపికల యొక్క పాదధూళి పెరుమాళ్ళ యొక్క పాదములతో కలిసి నృత్యించిన రాస చేసినటువంటి, అంటే భాగవత ఆ పిరాట్టి సంబంధించినటువంటి ఆ యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఆ యొక్క వ్రజంలో ఉంటుందండి. అందుమూలంగా మనకి ఆ ఒక్కసారి శిరస్సు అలా ఉంచి దానికి నమస్కరించుకుంటే మనకి భక్తితో ప్రేమతో, తత్పూర్వం మనం ఎంత దురాచారాలు మనకు ఉన్నా ముందు జన్మల్లో కావచ్చు, ముందు మనకన్నా అంటే మనకు ముందు రోజుల్లో, ముందు సంవత్సరాల్లో మనకి అవన్నీ కూడా ఇంకా తొలగిపోయి ఆ అనుగ్రహం మళ్ళీ పొంది మళ్ళీ మనం ఉద్ధరింపబడాలనేటువంటి ఒక ప్రేమ ఉంటే ఇంకా అంత సులభం అన్నమాట. ఇక రెండవది ఏమిటి అంటే, ఇప్పటికీ కూడా ఆ శ్రీకృష్ణ స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొంది ఆ రాస అంత అనుభవము, ఆ యొక్క గోపిక కృష్ణ లీలలో అనుభవం పొందినటువంటి ప్రత్యక్ష స్పర్శ సంబంధమైనటువంటి యమునా నది మనం స్పర్శించవచ్చండి. రేపు 2వ తారీఖు నుంచి, అంటే వచ్చే జూన్ 2 నుంచి యమునా పుష్కరాలు. మేము 30కి మళ్ళీ రాధమ్మ అనుగ్రహంతో మళ్ళీ బృందావనం చేరుకుంటాము. మే 30కి అక్కడ మనం ఆ యమునా నదిని ఇప్పటి ఆ అనుగ్రహం పొందవచ్చు. ఈ యొక్క నడయాడిన ఇక ప్రధానంగా అక్కడ అంత విశేషం ఏమిటి అంటే, ఆ ఉపాసన ఇప్పటికీ ఉన్నది, చెక్కు చెదరకుండా. ఆ ఉపాసన చేసే మహాత్ములందరూ కూడా, బ్రహ్మాదులు కూడా మనం వద్దన్నా కూడా ఈ జీవ సంస్కారంతో వారికి ఏ అభిరుచి ఉంటే దానికి అనుగుణంగా పెరుమాళ్ళు వాళ్ళకు ఒక ఇంద్ర పదవనో బ్రహ్మ పదవనో ఇంకా అష్టదిక్పాలు ఇవన్నీ ఇస్తూ ఉంటారని చెప్తారన్నమాట. అట్లా ఏది కృష్ణుల్లో లేనిది మాకు అసలు ఇంకా ఏమీ ఏరుకోటి ఎక్కడా లేదు అని నోటితో చెప్పటం కాకుండా, ఆ శ్రీకృష్ణ స్వామిలో అంతమైనటువంటి అనుగ్రహాన్ని పొంది వారు ఆ గోపికలు ద్వాపరయుగంలో గోపకాంతలో ఉన్నారు. ఇప్పటికీ ఆ భావనతో అక్కడ బ్రజవాసులు ఉన్నారండి. మీరు గమనించినట్లయితే మేము ప్రత్యక్షంగా చాలామంది అక్కడ చాలా ఎడ్యుకేషన్లో మంచి చేసినటువంటి వాళ్ళు ఉండి, వాళ్ళు చాలా తక్కువ కానుకలు వేసినా అక్కడ ఉంటే ఎందుకు మీరు ఇంత ఇబ్బంది పెట్టుకొని ఇక్కడే ఉండటము, మీరు ఇట్లా దక్షిణాదికి వస్తే మీకు చాలా ఉపాధి ఉంటుంది కదా అని మేము వారికి చెప్పినప్పుడు, మాకు బ్రజం నుంచి బయటికి వెళ్ళేటువంటి ఇది లేదండి. అక్కడ వాళ్ళు చెప్పడం కాదు, ఒక ఆటో రిక్షా నడుపుకునే వాళ్ళు కూడా రాధే రాధే అంటూ అక్కడే ఉండాలని అనుకుంటారు తప్ప, ఆ బ్రజభూమి విడిచి బయటికి వెళ్ళాలనేటువంటి ఒక ఆసక్తి వాళ్ళకి ఎవరికి ఉండలేదు. అంటే అది ఆ కలి ప్రభావం ఆ బ్రజం మీద లేకుండా ఉన్నది అని
మాకు అనిపిస్తుంటుందన్నమాట. అందుకని ఈ బృందావనము వైభవం మనం మాటలతో చెప్పుకొని దాన్ని చిన్నదనం చేయటమే తప్ప అది అనుభవించటమే. ఇది మీరు అడిగారు కాబట్టి ఆ యొక్క బ్రజ వైభవం అంతా కూడా ఒకసారి ప్రతి ఒక్కరు బృందావనం దర్శించి ఆ రాధమ్మ అనుగ్రహంతో వారు స్వానుభవం పొందితే అది మనం చెప్పిన దానికి కొద్దిగా వాళ్ళకు కూడా అవగతం అవుతుంది.